బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి అశురెడ్డిపై హైదరాబాద్ సీసీఎస్లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తన కొడుకును నమ్మించి 9.5 కోట్ల రూపాయల మేర అశురెడ్డి మోసం చేసిందని యనమల సత్యనారాయణ అనే వ్యక్తి సీసీఎస్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. 2018 నుంచి ధర్మేంద్ర నుంచి పలుమార్లు డబ్బులు తీసుకుని చివరకు పెళ్లి చేసుకోలేదని ఆరోపించారు. అశురెడ్డితో పాటు ఆమె సోదరికి సైతం 50 లక్షలు ఇచ్చినట్టు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి అశురెడ్డిపై హైదరాబాద్ సీసీఎస్లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తన కొడుకును నమ్మించి 9.5 కోట్ల రూపాయల మేర అశురెడ్డి మోసం చేసిందని యనమల సత్యనారాయణ అనే వ్యక్తి సీసీఎస్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. 2018 నుంచి ధర్మేంద్ర నుంచి పలుమార్లు డబ్బులు తీసుకుని చివరకు పెళ్లి చేసుకోలేదని ఆరోపించారు. అశురెడ్డితో పాటు ఆమె సోదరికి సైతం 50 లక్షలు ఇచ్చినట్టు బాధితుడు ఫిర్యాదులో తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి అశురెడ్డిపై హైదరాబాద్ సీసీఎస్లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తన కొడుకును నమ్మించి 9.5 కోట్ల రూపాయల మేర అశురెడ్డి మోసం చేసిందని యనమల సత్యనారాయణ అనే వ్యక్తి సీసీఎస్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. 2018 నుంచి ధర్మేంద్ర నుంచి పలుమార్లు డబ్బులు తీసుకుని చివరకు పెళ్లి చేసుకోలేదని ఆరోపించారు. అశురెడ్డితో పాటు ఆమె సోదరికి సైతం 50 లక్షలు ఇచ్చినట్టు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి అశురెడ్డిపై హైదరాబాద్ సీసీఎస్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి అశురెడ్డిపై హైదరాబాద్ సీసీఎస్ లో కేసు నమోదైంది. లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్న ఎన్ఆర్ఐ అతను హైదరాబాద్ షేక్పేట్ వాసి ధర్మేంద్ర ఇతను ఫిర్యాదు ఇచ్చాడు. ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ధర్మేంద్ర ఫిర్యాదు మేరకు పరిశీలిస్తే తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అశురెడ్డి తనను మోసం చేసింది. దాదాపు 9.35 కోట్ల రూపాయలు మోసం చేశారని షేక్పేట్ నివాసి ఫిర్యాదు చేశాడు. అయితే 2018లో భారతదేశ పర్యటన సందర్భంగా అతనికి అశురెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత తాము ప్రేమలో ఉన్నామని పెళ్లి చేసుకుంటామని చెప్పి ధర్మేంద్ర నమ్మించారని చెప్పి ఆ ధర్మేంద్ర ఫాదర్ ఫిర్యాదు చేశాడు. సో అలాగే కారు, బంగారం, ఆస్తులు కొనేలా అశురెడ్డి అతన్ని ప్రేరేపించింది. ఆ తర్వాత ఆమె తన నిజ స్వరూపం చూపించి పెళ్లికి నిరాకరించిందని చెప్పి ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఈ అశురెడ్డి 9.35 కోట్ల రూపాయలు నగదు, బంగారం, ప్లాట్లు కొనేలా ఆమె ప్రేరేపించడంతో పాటుగా ఆమె సిస్టర్ 50 లక్షల రూపాయలు కూడా తీసుకుందంటూ కూడా ధర్మేంద్ర తండ్రి సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ప్రస్తుతం అయితే సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఈ అశురెడ్డి కొనుగోలుకు సంబంధించి ప్రేరేపించడంతో పాటు ధర్మేంద్ర తండ్రి ఆరోపిస్తున్న ఫిర్యాదు ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ధర్మేంద్ర అతను ఎన్ఆర్ఐగా ఉన్నారు. లండన్ లో అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో వీరికి 2018లో పరిచయం అయింది. 2025 వరకు కూడా ధర్మేంద్ర నుంచి డబ్బులు తీసుకున్నారని వారి తండ్రి ఫిర్యాదు చేశారు. థ్యాంక్ యూ కిరణ్.